కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కన్నుకపోయింది. ఇప్పుడు గోదావరి జలాల మీద కన్నుపడ్డది. ఇప్పుడు తాజాగా గోదావరి జలాలను కన్నుకపోయే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటిదాకా గోదావరిలో ఏ ఇబ్బంది లేకుండే, కానీ చేతగాని, దూరదృష్టి లేని, బాధ్యత లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇవాళ గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. జనవరి 30న ఢిల్లీలో 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నత అధికారులతో కూడిన కమిటీ సమావేశం జరిగింది. ఆ జనవరి 30న జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కులకు సూటి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సూటి పెట్టింది. తెలంగాణ నుంచి హాజరైన అధికారులు డూడు బస్వన్నల్లాగా తల ఊపిండ్రు. సిడబ్ల్యూసి ఇదే అదనుగా భావించి బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెప్పు చేతుల్లో ఉంది కనుక దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇవాళ గోదావరిలో తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేసే విధంగా సిడబ్ల్యూసి యొక్క చర్యలున్నాయి. ఏం చెప్పింది సిడబ్ల్యూసి? గోదావరిలో ఏ రాష్ట్రానికి కూడా బచావ్ ట్రిబ్యునల్ అసలు నీటి కేటాయింపులే చేయలేదట. ఒక వాటా విషయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. ప్లీజ్ రండి. ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. నేను ఉత్తగా మాట్లాడతలేను. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఢిల్లీలో 30 జనవరి నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వ అధికారులు కలిసి సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన మీటింగ్ మినిట్స్. ఇది ఎప్పుడు వచ్చింది మినిట్స్ అంటే మన చేతికి 12 ఫిబ్రవరి 2026 నాడు వచ్చింది. జనవరి 30 నాడు మీటింగ్ అయింది. 12 ఫిబ్రవరి నాడు మన రాష్ట్రానికి మినిట్స్ వచ్చినాయి. ఇవాళ ఏంటిది? మార్చి 16. అంటే దాదాపు నెల మీద 4 రోజులైంది మినిట్స్ వచ్చి. మరి ఈ మినిట్స్ లో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఈ మినిట్స్ ఉంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలా వద్దా? అంటే ఇది కుంభకర్ణులాగా నిద్రపోతున్నారా? గాడిద పళ్ళు తోముతున్నారా? గోదావరి జలాలకు లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. మినిట్స్ వచ్చి నెల మీద 4 రోజులైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నిద్రపోతున్నారా? లేదు చంద్రబాబుకు దాసోహం అయిపోయిందా? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా తాకట్టు పెట్టిందా? రాష్ట్ర ప్రయోజనాలంటే మీకు పట్టవా? ఈ మినిట్స్ వస్తే ఎందుకు స్పందించలేదు? వినిపిస్తా ఏముందో ఇలా. అంటే అసలు ఈ మీటింగ్ కే పోను అన్నారు. మీకు తెలుసు కదా, అసలు ఈ మీటింగ్ కే పోము అన్నారు. పోము అని మీటింగ్ కు ఎందుకో మోకాళ్ళ మీద పరిగెత్తిపోయింది. మళ్ళీ ఏం చెప్పిండ్రు? మేము ఒక ఉత్తరం రాసినాం, ఈ మీటింగ్ లో గోదావరి బనకచెర్ల ఎజెండాలో లేకుంటేనే మీటింగ్ పోతాము అన్నారు. మీటింగ్ లో గోదావరి బనకచెర్ల అంశం, గోదావరి నల్లమల్ల సాగర్ అంశం లేకపోతేనే మీటింగ్ పోతాము అని మీ అందరికి తెలిసి ఉత్తరం బయటకు వచ్చింది. ఇది మీటింగ్ మినిట్స్. ఫస్ట్ పాయింటే గోదావరి నల్లమల్ల సాగర్. చదివి వినిపిస్తారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఆ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రాసి పంపిన పాయింట్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన ఎజెండాలో ఫస్ట్ పాయింట్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్. మరి ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ పోలవరం నల్లమల్ల సాగర్ పెడితే మేము మీటింగ్కే పోమన్నారు కదా, ఎట్లా పోయింది మీటింగ్ కు? ఎట్లా పోయి మీటింగ్ లో కూర్చున్నారు? అంటే మీకు ఎందుకంత భయం? తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద మీకు సోయి లేదా? బాధ్యత లేదా? ఒక ఆయన తెచ్చిపెట్టింది అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్. ఆయన పక్కా ఆంధ్రప్రదేశ్ ఏజెంట్, చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ ద్రోహి. ఆయనను ఇవాళ తెలంగాణ తరఫున చైర్మన్ గా మీటింగ్ పంపితే జరగకపోతే ఏం జరుగుతుంది?